మనం ఒక కడాయిలో రోస్ట్ చేసుకున్నాం. అవునండి, నువ్వులు అంతా ఉడికిన. అవును, ఉడకడం దానికి దీనికి సంబంధం లేదు. ఓకే. కారం, కారం, పచ్చిమిర్చి చేశారు, మళ్ళీ కారం పడుతుందండి. కారం పొడి. అవును, కారపొడి, పచ్చిమిర్చి ఊరికెలా వేస్తారు తప్ప దాని పెద్ద కారం అనిపించవు అవి. పసుపు, పసుపు, ధనియాల పొడి, ధనియాల పొడి, ఇది జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, జీరా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, అంతే. అవి వేగనివ్వండి. ఉప్పు వేసి కాస్త, ఉప్పు. ఇప్పుడు ఎన్ని గుడ్లు వేసామమ్మా మనం? డజన్ కదా? డజన్ వేసి ఉంటాం. డజన్ గుడ్లు అంటే ఎంతమంది? 4-5 తినొచ్చా? తినొచ్చండి. అది ఇప్పుడు మనం వండితే తెలుస్తుంది కదా క్వాంటిటీ ఏంటని. అవి కొంచెం వేగనివ్వండి. ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది. అవును. ఇదిగో ఇప్పుడు క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్ ఎందుకంటే కొంచెం మనకి క్వాంటిటీ ఎక్కువ వస్తుందని వేయడం తప్ప, అంతే. అంటే ఉన్నప్పుడు కొంచెం వేసుకుంటే కొంచెం ఎక్కువ కూర కనిపిస్తుంది, లేదంటే మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. స్ప్రింగ్ ఆనియన్స్ అది కూడా వేద్దాం, కొంచెం ఉడికిన తర్వాత వేద్దాం. అది వేసేసి వాటర్, అవి కూడా ముక్కలు కోసేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఇందులో వేసి వేసేద్దాం. వద్దండి, బాగోతుంది. తర్వాత ఒట్టిగా తిందాం మనం. మీరు తినండి, నేను తిన్నాను. మీరు తిన్నారా? నేను తిన్నాను. అంటే ఇప్పుడు భోజనం చేయరా? భోజనం చేస్తాను కానీ ఇది తిన్నాం. ఈ కర్రీ తినరా? అయ్యో మై గాడ్, ఏమమ్మా ప్యూర్ వెజిటేరియనా? అవును. గరం మసాలా. గరం మసాలా అంటే గుడ్డు గుట్టి తినరా? తినండి, నేను తిన్నా. ఓ మై గాడ్. వండుతారు? వండుతాను, అన్ని వంటలు వండుతాను కానీ నేను మాత్రం తిన్నా. ఇంకా అంతే, అది కొంచెం మగ్గాలి. మిగిలిపోయింది, అవసరం లేదు, వేసేయండి. ఎక్కువ అవుతుంది, ఎందుకు ఊరికే వేస్తావు? టేస్ట్ చేంజ్ అవుతుందా? అవును, అంటే ఎక్కువ జీలకర్ర వాసన వస్తుంది. ఓకే, ఇప్పుడు వేసాను. ఫ్లేవర్ వస్తుంది. ఇదిగోనండి. అది కరివేపాకు, కొత్తిమీర. వద్దండి, కొత్తిమీర కావాలి కానీ కరివేపాకు వద్దు ఈ కూరలు అన్ని. వాటర్ కావాలి, ఉండండి వేద్దాం. ఇదిగోండి ఎగ్గు, జున్ను ముక్కలు. ఇదిగో చూసారా, జున్ను. మనం జున్ను వండుకుంటే ఎలా ఉంటాయి, అలా ఉంటాయి. ఢోక్లా, ఎగ్గు ఢోక్లా. అమ్మా దీనికి మీరు పెట్టిన పేరా? దీనికి నామకరణం చేద్దాం. ఎగ్ ఢోక్లా చేయండి. ఎగ్ ఢోక్లా, అండా ఢోక్లా. మీ జనాలు ఎక్కువ చూస్తే మనకి నార్త్ సైడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇది. అదే అండా ఢోక్లా ఈ సబ్జీ. ఓకే, నీళ్ళు పోసేయండి అందులో, మసాలా నీళ్ళు దాచిపెట్టారు కదా, వేసేయండి. వాటర్ వేసేయండి. ఓకే, ఇంకా కొంచెం వద్దా, నీళ్ళు పడతాయి. ఇగో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఓకే, వేసాం. కలిపేసి కొంచెం నీళ్ళు పోసేసి, ఈ రోజు మీ వంట నేనే చేసేస్తున్నా. చేయండి. ఓకే, కొద్దిగా నీళ్ళు పోయండి. ఇంకా ఎక్కువ పోసేయకండి. ఓకే, అబ్బో ఎక్కువ పోసేసారు. ఎక్కువ పోయకూడదు నీళ్ళు, మళ్ళీ ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా. సరే, మూత పెట్టండి. ఇంకా అంతేనండి. తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకుందాం. ఓకే, అండా ఢోక్లా. కరివేపాకు కూడా వేయరు కానీ ముందు మీరు తీసి పెట్టారు కాబట్టి నేను వేసేస్తాను అందులో కరివేపాకు. అంతే మరి, సూపర్. పాడు చేయకూడదు కదా, కరివేపాకు మంచిదే కదా.